రామా పరిశుద్ధుడా మోహనతుడా ప్రేమ కలిగిన దేవా దైవల రక్షకుడా నీకు వందనాలు అయా సమస్తం నిన్ను బట్టి కలిగింది నీవు లేకొని ఏది కలగలేదు సారేపతిని గ్రామాల పేద ఎదురాలు కన్నీరు కురిసి సింహాసనిచ్చినట్లుగా ప్రభువా ఇదిగో వారి పక్షాన్ని మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రభువా వారి కన్నీటి వెనకాల ఎంత గొప్ప రహస్యం దాగి ఉన్నదని ఈ రోజు మేము కనిలారా చూడగలుగుతున్నాము. పరిశుద్ధుడా మీ కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, నీ మహిమతో నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. తన వెనక అయా ఎదురవున్న ఈ గొప్ప కార్యాన్ని చూడగలుగుతున్నారు కానీ అయా తన వెనకాల దాగుబడి ఉన్న అయా కన్నీటి గాదిని ఎవరు చూడలేకపోతున్నారు. అయా హృదయ రహస్యములు వెలుగున్నవాడు నీవే. నీ మహిమతో నింపండి ప్రభా, నింపండి ప్రభా. అయా యెహోవా ఇల్లు కట్టించిన వాడు కట్టిన వాడి ప్రయాసం వ్యర్థమని వాక్యించారు. నా దేవాయి గుడారంలో అడుగు పెడుతుండగా నీ మహిమ ఎక్కడ దిగబడుదురుగా, నీ కృప ఎక్కడ ఉంచబడుదురుగా, పరలోక జ్యోతి గుడారం అంతా ఆవరించబడుదురుగా. మాకంటే ముందుగా అయా ఇదిగో జ్యోతులు అడుగు పెట్టబడుతుందా కంటే ముందు ఇస్తాలో మీరు నడవాలి. మహిమ తెచ్చుకుని కృప చూపించుకొని వారి కన్నీటికి ప్రతికారం జరిగించి అనేకమైన వారు అడుగు పెట్టుకుని ఆస్వాదించి మహిమ పడుతుంది. నజరేయుడైన యేసు నామమున పేరిట వేడుకున్నాము తండ్రి. హల్లెలూయా. రమగా శాంతిగా ఉన్నారా? వాక్యం చదువుతుందంటే కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతారు. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒకటి పడుకోవాలి. రావాలి.
ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు పరిశుద్ధుడు గొప్ప దేవానికి స్తోత్రాలైనా ఆయా బిడ్డతో భారంతోనైనా అయా నా దేవుడు గొప్ప కార్యం చేస్తాను నమ్మకంతో విశ్వాసంతోనైనా నిన్ను నమ్మినైనా బిడ్డ పునాదేసింది ప్రభానికి స్తోత్రాలు ప్రభావ. అయా బిడ్డ ఎప్పుడైతే నిన్ను నమ్మినైనా ప్రయాణిస్తుందో అయా మిమ్మల్ని నమ్మి ఏనాడైతే పునాదేసిందో అయా ప్రేరేపణ కలిగినైనా అయా తనలో గుడారం నిర్మించాలని ఎప్పుడైతే తలంతులు కలిగిందో అప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను బిడ్డ నిన్నెత్తుకొని ప్రభా బిడ్డ నడిచిన ప్రతి మార్గంలోనైనా ఎన్నెట్టుకన్నా అడుగులో అడిగేసి తండ్రి అయా ప్రతి ఒక్క కార్యంలో మీరు ఉన్నారు ప్రభాని స్తోత్రాలు. అయా నిన్ను నమ్ముడుగా ఏది వ్యర్థం కాదని మాట్లాడు గొప్ప జరుగుతుంది. అయా బిడ్డనైన ప్రభా అయ్యి గుడారం కంతకి వెండి ఇటుకలు అంత కన్నీరు బొట్టలు ఉన్నాయి ప్రభా స్థలంలో. అయా బిడ్డనైన ప్రభానైనా దీనికి ఎంత మెటీరియల్ అవసరం అంత ప్రార్థనతో ప్రభానైనా గుడారంలో అయా ఏది లోటు లేకుండా ప్రభా బిడ్డనైన ప్రార్థన ఎంత పరచుకున్న ప్రభానైనా అది కలిగిపోయే ప్రార్థనగా మార్చబడియో గాక. అయా సోదర శిక్ష దురత్వం నిరంతరమైన ఏది లేకుండా నీ ఆత్మతో దీవించబడిన గాక. నీ పాదముని గుమ్మంలో నిలబడుగా నీ పాదముని గుమ్మంలో నిలబడుగా నీ పాదముని గుమ్మంలో నిలబడుగా విశ్వాసమైన అయా షాపులు కారణం కూడా దీవులను కనుక అయా మీరే రోషంతోనైనా ప్రభువైనా ఆ దేవుడు గొప్ప ప్రార్థనలు అయా గుడారం కోసం ప్రార్థించాం ప్రభా. అయా ప్రాకారాలు కట్టబడినట్టుగా తండ్రి స్తోత్రాలు. ఈ గుడారం వంశ పెట్టారు కనుక అయ్యా కుటుంబం మొత్తం అయినా ఇక్కడ ఉన్న ప్రతి కూడా నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. అక్కడ మీరు చేసిన ప్రార్థన ప్రభుని సన్నిధానం చేర్చుకోండి. మహిమ గణత ప్రభావ కీర్తి మీరే పొందుకోవడం సహాయం ఇచ్చేవారి నజరేయుడైన యేసు పరిశుద్ధనామములో పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరిగా ప్రార్థించుకోండి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడానికి వందనాలేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలేసయ్యా. అయ్యా నాయన ఈ రోజు ఇంత గొప్ప కార్యం చూస్తామని అయ్యా మమ్మల్ని ఈ రీతిగా ఎలా నిలబెడతామని మేము అయ్యా మీరు మాకు అయ్యా ఎంత గొప్ప కార్యం చేస్తావా అయ్యా. అయ్యా బిడ్డ అయినా ఎంత సంతోషంగా అయినా నన్ను నీకు వందనాలేసయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. అయ్యా నాయన మీ చుట్టూ మీ కంటి కాపలా దయచేయండి అయ్యా. అయ్యా నాయన ఈ
గుడారం కట్టుకున్నప్పుడు నాయన ఎన్ని ఇరుకులో ఎన్ని ఇబ్బందులో నాయన నీకు మాత్రమే తెలుసయ్యా. అయ్యా ఈ డబ్బులు సమకూర్చిన వాడు నువ్వే కదా యేసయ్యా. అయ్యా నాయన చేసిన వాడు కూడా నువ్వే. అయా తీర్చేవాడు నువ్వే కదేసయ్యా. అయా వాళ్ళ తల్లిదండ్రులు మీరే నాయన కూర్చున్నాను అడుగుతున్నాను ఇస్తయ్యా. అయా నీకు స్తోత్రాలేసయ్యా. అయా నాయన మాకు ఇంకే సమస్యలు ఉన్నాయో మాకు మాత్రం తెలియదయ్యా. అయా నీకు మాత్రమే తెలుసయ్యా. అయా వాళ్ళ సమస్యలు తీర్చేయండి అయ్యా. అయా నాయన నీకు స్తోత్రాలేసయ్యా. అయా ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా ఈ రోజు మమ్మల్ని ఇలా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మాకన్నా మీరు ముందొచ్చి నిలబడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన నాయన నీకు వేలాది స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలేసయ్యా. అయ్యా దేవా మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ఒక తల్లితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా బిడ్డలు చదివించండి దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డలు ఎలా పెంచుకోరు మీకు నేర్పించినందుకు నీకు వందనాలేసయ్యా. అయ్యా మళ్ళా ఎంత గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నారో అయ్యా. అయ్యా ఇచ్చేవాడు కదయ్యా. అయ్యా నీకు స్తోత్రాలేసయ్యా. అయ్యా నాయన అయ్యా అయ్యా పరిశుద్ధుడా నాయన ఈ ప్రార్థన మీ పాదం చేయించుకోమని అడుగుతున్నాను ఇస్తయ్యా. పరిశుద్ధుడా